గురువుగారు మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే మనం ఏం చేయాలి గురువుగారు? మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. ఎందుకని మన ఇంట్లో ఉన్న నెగిటివ్ థాట్స్, హ్మ్. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయారనుకో అమ్మ, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుపులు పెడబొబ్బలు చేస్తారు కదా. అవును. నెగిటివ్ ఎనర్జీ అంటాం. మరణించినప్పుడు నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అంటాం. ఓకే. దేవాలయాలకు వెళ్తాం, దేవాలయాల్లో దేవుడి దగ్గర పూజలు పునస్కారాలు చేస్తారు, అది బాగానే ఉంది, సకారాత్మక శక్తి బాగానే ఉంది. స్వయంభూ దేవాలయాలు అయితే అక్కడ నిత్య పూజలు జరిగే చోట అయితే నో ప్రాబ్లం. ఓకే. కానీ అక్కడ గుడికి వెళ్ళే భక్తులు ఎవరన్నా దేవుడా నువ్వు బాగున్నావా, మహేష్ బాబు సినిమాలో చూపిస్తాడు చూడు, ఏం సినిమాది, బిజినెస్ మ్యాన్లో, నువ్వు బాగున్నావా దేవుడా, నువ్వు తిన్నావా, అన్నం తిన్నావా అని ఎవరు అడగరు. ఎంతసేపు నేను బాగుండాలా అని పూరి జగన్నాథ్ గారు డైలాగులు పెడతారు. ఆ విధంగా అందరూ ఎడుపులు పెడబొబ్బలే దేవాలయంకి వెళ్ళండి, నా కూతురికి పెళ్లి కాలేదు, నా కొడుకు పెళ్లి కాలేదు, నా కోడలు నన్ను మొగుడు వదిలేశాడు, ఇలాంటిదే. సో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది టెంపుల్ దగ్గర. లాక్స్ మంది వస్తారు కదా. ఎక్కడంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయాలంటే మనం సకారాత్మక శక్తిని పెంచాలి, దైవశక్తిని పెంచుకోవాలి. అది చేయాలంటే మంచి పాజిటివ్ థాట్స్ రావాలి, పాజిటివ్గా ఆలోచించాలి. 10 మందికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి. ఈ రకంగా వాళ్ళు చేసుకోవాలి. మరి అటువంటి బుద్ధులు ఉంటూ మనం ఏం చేయాలా, ఇప్పుడు ఆ మధ్యకాలంలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికని కొన్ని రాడ్స్ పెట్టేవారు. వాస్తులో నెగిటివ్ థాట్స్ పోవాలని రాడ్స్ ఇలాంటివన్నీ ఏవేవో చేసేవారు. సో ఆ ట్రెండ్ పోయింది. ట్రెండ్ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో మనకి తులసి మాలలని, కరంగులి మాలలని, తర్వాత ఈ యొక్క రుద్రాక్ష పూసలని, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి మాలలుగా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇది తుమ్మ చెట్టు జిగురు నుంచి తయారైందని, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాల, కరంగులి మాల, ఇదిగో ఎలా ఉంటుంది అని చెప్పారు. సో ఇది బయట వాళ్ళు కొంతమంది ఫేక్ గాళ్ళు ఒక షాప్స్ రన్ చేయకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రేట్లకో లేకపోతే డూప్లికేట్లు ఇచ్చారనో చెప్పి ఏవో కొన్ని ఎలిగేషన్స్ ఉంటాయి. అలా కొంతమంది ఉన్నారు. ఒక్కడు రావణాసురుడు ఉన్నాడని లైఫ్లో జీవితం అందరూ రావణాసురులు ఉంటారు కదా. కాబట్టి నిజమైనటువంటి ఎస్టాబ్లిష్డ్ షాప్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి పారిపోరు కదా. షాప్స్ పెట్టేవాళ్ళు అంతా జమ్స్, ఈ యొక్క మాలలు అమ్మేవాళ్ళు, వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు, విత్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. ఇదిగో ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు మనకు కావాల్సి వచ్చినప్పుడు మేము కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అలాగే ఇవన్నీ కూడా ఏంటి, మనం ఎవరైతే నిజంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలన్నా వీళ్ళకి ఇదిగో సర్టిఫికేట్ ఇలా ఇస్తారు. సో ఇది లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలా, ఎవరైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అనుకుంటే కనుక ఈ మాలలు వేసుకోవచ్చు. అలాగే రుద్రాక్ష మాలలు వేసుకోవచ్చు, అలాగే తులసి మాలలు వేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానం కూడా చేసుకోవాలి. ఓం శరవణ భవ ఈ మంత్రం తీసుకొని ఇలా పట్టుకొని ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అంటూ జపం చేసుకోవచ్చు. ఇది హీరో ధనుష్ వేసుకున్నాడని, హీరో రజనీకాంత్ వేసుకున్నాడని, లేదా సల్మాన్ ఖాన్ వేసుకున్నాడని ఒక ఫ్లోటింగ్ లాగా అప్పుడు ఆ మధ్యకాలంలో తెగ పబ్లిసిటీ అయిపోయి ఇప్పుడు కూడా ట్రెండ్ నడుస్తుంది. ఎప్పుడైతే పేరు వస్తుందో డూప్లిసిటీ వచ్చేస్తుంది. డూప్లిసిటీ వచ్చేసి కొంతమంది జ్యోతిష్కులు మా పేరును దుర్వినియోగం చేస్తారు, మా పేరుని వేసేసి కట్ చేసుకుని, ఇవన్నీ నాటకాలు అనమాట, ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ రెగ్యులర్గా షాప్స్ నడిపేవాళ్ళు, రెంట్లు కట్టి నడిపేవాళ్ళు, ట్యాక్సులు కట్టేటటువంటి వాళ్ళు ఎవరు అలా చేయరు. అంటే ఎస్టాబ్లిష్డ్ సంస్థలు అలా చేయరు. కాబట్టి ఎవరికైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి మాలలు వేసుకుంటే తగ్గిపోతుంది. ఎవరికైతే మనకి ఈ మాలలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మన ఛానల్లో మనకి నిన్ను సంప్రదిస్తే కనుక డెఫినెట్గా నువ్వు మన కేస్టార్ జమ్స్ అండ్ జ్యువెలరీ నిజాయితీకి మారిపోయారు అని పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళది ఎస్టాబ్లిష్డ్ షాపు, ఎక్కడికి పోరు. కాబట్టి వెళ్ళి చక్కగా సరళమైనటువంటి ధరలకి, ఇదేం ప్రమోషన్ యాక్టివిటీ కాదు ఇది. ఎందువల్లంటే వాళ్ళకి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, సో ఛానల్స్ ఉన్నాయి. మన ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు మనం చెప్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా. అంటే మనం కళ్ళతో చూసాం కాబట్టి నిజాయితీగా ఉన్నవాళ్ళు అండ్ ఒక పెద్ద లాభాపేక్షతో ఏదో బిజినెస్గా దోపిడీ చేయాలనేటటువంటి ధోరణితో కాకుండా మామూలుగా ఒక పద్ధతిలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పగలుగుతున్నాం. స్టోన్స్ అయినా వీళ్ళ దగ్గర ఏం జరుగుతాయంటే చక్కగా కనక పుష్యరాగాలు, నవరత్న రాళ్ళు, ఇవన్నీ డైరెక్ట్ వాళ్ళే వచ్చి చేసుకోవచ్చు. వాళ్ళే వచ్చి ఎవరైతే కావాలనుకుంటున్నారో మనం చెప్పి వదిలేస్తాం. ఏది మనం స్టోన్ వేసుకోండి కనక పుష్యరాగం అని చెప్పేసి వదిలేస్తాం, మన బాధ్యత అయిపోయింది. మీరు డబ్బులు ఉన్న వాళ్ళు వేసుకోండి, డబ్బులు లేనటువంటి వాళ్ళు మామూలుగా ఈ యొక్క గురుగ్రహానికి మేడి చెట్టు చుట్టూ, రావి చెట్టు చుట్టూ తిరగండి అని చెప్తాం.
బయట వీళ్ళు డబ్బులు లేకపోవడం అనేది లేదు జనాల దగ్గర. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బంగారంలో వేసుకుని స్టోర్స్ పెద్ద పెద్ద ఇప్పుడు కేపీజే జ్యువెలర్స్ అని, దివ్య డైమండ్స్ అని అప్పుడు ఆ మధ్య కాలంలో ఒక చేసుకున్నారు. సో ఎక్కడ కూడా ఫ్రాడ్ ఏం లేదు, ఆర్గనైజేషన్స్ అవన్నీ. సరే వాళ్ళ వ్యాపారాలు సెట్ కాక మార్చుకుంటారు, తీసుకుంటారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఒకటి నమ్మకం, ఎన్నో ఛానల్స్ నడుపుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆనెస్ట్గా అన్ని బిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇవేలాగా సర్టిఫికేట్ ఇస్తారు. మనతో ఎవరితో మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు డైరెక్ట్గా నీకు సంప్రదించవచ్చు, వాళ్ళ షాప్కి వెళ్ళొచ్చు. అండ్ డెఫినెట్గా ఈ యొక్క జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర వీళ్ళ షోరూమ్ చాలా పెద్దదనమాట. వెళ్ళొచ్చు, వేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క కరాంగులి మాల వేసుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లు అంటే దేవతలు మారుతూ ఉంటారు, ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఇదివరకు లక్ష్మి, సరస్వతి, దుర్గా అని ఉండేవారు, పార్వతి అని. ఇప్పుడు ప్రత్యంగర, వారాహి అదొక ట్రెండ్. ఆ తర్వాత శర్వేశ్వర స్వామి ట్రెండ్ మారింది. కాలభైరవుడు ట్రెండ్లు మారుతూ ఉంటాయి దేవతలు. అలాగే మాలల్లో కూడా ఒకప్పుడు రుద్రాక్ష మాలలు, తులసి మాలలు, ఇప్పుడు ట్రెండ్ మారింది కరాంగులి మాల. దాన్ని గబ్బులు వేపేశారు అందరూ కలిసి, డూప్లికేట్లు ఇచ్చారు, ఇచ్చారు, వైట్గా అయిపోయినాయి అది ఇదని. ఇవన్నీ ఎందుకు? ఎవరిని పడితే వాడు ఇస్తానంటే ఎవరిని నమ్మమన్నాడు వెళ్ళి. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు షాపులు పెట్టి, ట్యాక్సులు కట్టి, వాళ్ళ అద్దెలు కట్టి, అంత ఆర్గనైజ్డ్ విధానంతో చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా రోడ్డు మీద ఫుట్పాత్ గాళ్ళు ఇచ్చే దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు? అంటే ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా దేనికైనా. సో అలా చేసుకుంటే కరాంగులి మాల ధరిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందమ్మా. జపించుకోవాలి. మంగళవారం నాడు చవితి, పంచమి, షష్ఠి ఈ 3 వారాల్లో ఇది దీంతో జపం చేసుకోవాలి, రోజు చేసుకోలేకపోయినా. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా వస్తాయి కదా, అలా షష్ఠి రోజున ఆదివారం నాడు, మంగళవారం నాడు కంపల్సరీ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుని కొన్ని నియమాలు, మినిమం నియమాలు పాటించాలి. అంటే అన్వి తినకుండా ఉండడము, బ్రహ్మచర్యము, నేల మీద పడుకోవడము, ఇలాంటి నియమాలు చేసినప్పుడు ఎంతోమంది అప్పుల బాధ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మనకి సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు, గాయత్రి కన్స్ట్రక్షన్స్ పెద్ద నిర్మాత, ఒక ఊపు ఊపేశారు. ఎప్పుడు మెడలో రుద్రాక్షమాలు వేసుకునేవారు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటారు. మరి ఆయన శివుడి గురించి చెప్తుంటే అదర కొట్టేసేవారు. సినిమాలు అందరూ ఈ హీరోలంతా వెళ్ళి క్యూ కట్టేవారు ఆయన దగ్గర. అటువంటి ఆయన గబ్బులు వేపేశారు అందరూ కలిసి. ఆయన ఏదో పాపం ₹1,00,000 ఏదో అప్పు అడిగాడని వాళ్ళ ఎవరినో వీళ్ళని అడిగినట్టుగా, వీళ్ళకేదో వీళ్ళ ఇంట్లో ఆయనకు తెలిసినట్టుగా, వీళ్ళేదో ఇచ్చేసినట్టుగా ఆయన ఇంకేముంది ₹1,00,000 ఇంకేముంది, అయిపోయాడు. గాయత్రి కన్స్ట్రక్షన్ సుబ్బరామిరెడ్డి ఎప్పుడో పడిపోడు. పులి మొత్తం ఎంత 4,000 కోట్ల చిల్లరది వేవ్ ఆఫ్ చేసేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. బ్యాంకులన్నీ క్యాన్సిల్ చేసేసినాయి. విజయ్ మాలవ్యావి ఇలాంటి వాళ్ళందరి ఎందుకు మరి ఆయన అంతా మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఇలా మాలలే గుర్తొస్తాడు మనకి. ఆ మాలలు, ఆ పూజ, అనుష్ఠానము అవన్నీ చేసుకున్నాడు. కాబట్టి ఈ రకంగా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకున్న మొన్నగాడు సుబ్రహ్మణ్యం అలా చేసుకోవాలా. కరాంగులి మాల కానీ, రుద్రాక్ష మాలను కానీ ఇవన్నీ ధరించవచ్చు. ఇగో ఇలాంటి సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చినటువంటి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఓకే సార్. సార్ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అది వేసుకున్నప్పుడు మీరు నియమాలు పాటించాలన్నారు. చికెన్ తినొచ్చు అని కొంతమంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా పవిత్రత, భగవంతుడు అంటే అర్థం ఏమిటమ్మా? భగవంతుడు ఏమన్నా చికెన్ తినమని, మటన్ తినమని, నాకు బలులు ఇవ్వు అని చెప్పాడు. వచ్చి నాకు మేకను కొయ్యి, కోడిని కొయ్యి, చేపలను కొయ్యని. తిండికి దేవుడికి సంబంధం లేదు. అంటే ఇది ఒక చెట్టు నుంచి వచ్చింది కదా, ఆ కరుంగలి అనే ఆ చెట్టుకి ఇది తీసేయాల. అది తినేటప్పుడు కానీ ఆ రోజు ధరించకుండా ఉండదు మంచిది. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు ఈ కరంగులి మాల ఉందా, మాల అంటే ఏ మాలలో ఎవరు వేసుకోలేరు కదా. ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలో, మాలలు వేస్తాము, రుద్రాక్ష మాలలు వేసుకుంటాము. సంసారం చేయకూడదు అంటాడు. ఇది అసలే కలియుగం, ఈటింగ్ అండ్ మేటింగ్, తినడము రమించడమే, రిప్రొడక్షన్. ఎవడైనా జంతువులకి ఒక కాలం ఉంటుంది, కుక్కలకి చిత్తకర్తి అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మాత్రమే కుక్కలు కలుస్తాయి. సింహము సంవత్సరానికి ఒకసారి కలుస్తుంది అంటారు, మేటింగ్ అండ్ ఈటింగ్. సో జంతువులకు ఒక సీజన్ అంటూ ఉంటుంది, కానీ మనిషికి సీజన్ లేదు, వాడు రోజు కలుస్తాడు. మరి అంటే మాలలు వేసుకోవట్లేదా మరి వీళ్ళందరూ? రుద్రాక్ష మాలలు ఇవి అవి మాలలు వేసుకుంటలేదా? భార్యతో కలవట్లేదా? అలాగే తిండిలు తినకూడదు అని చెప్పాం, తినకుండా మాంతున్నారా? ఆదివారం నాడు అస్సలు తినకూడదు భారతీయుడు ఎవడైనా. సనాతన సాంప్రదాయం ఉన్నవాడు, సూర్యుని పూజ చేసేవాడు ఎవడో కూడా, సూర్య నమస్కారాలు పెట్టేవాడు భారతీయుడు ఎవడు ఆదివారం నాడు దండం ఎనిమిది తినకూడదు. ఆ రోజే తింటున్నారుగా. పాశ్చాత్య సంస్కృతి అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మందు కింద ఎందుకు తాగుతున్నారు వీళ్ళంతా?
సో నియమాల ప్రకారం ఇవన్నీ తినకూడదు. ఎందుకంటే ఆ యానిమల్ నీకు వెజిటేరియన్ అసలు మామూలుగా అసలు నాన్ వెజ్జే తినకూడదు అసలు మానవుడు. నాన్ వెజ్ తిన్నవాడు తొందరగా చచ్చిపోతాడు. వెజిటేరియన్ ఫుడ్ తినాలి. నీ ఇమ్యూన్ సిస్టమ్ని అలా తయారు చేశాడు దేవుడు. ఎలా పెట్టాడు? నీకు ఏమైనా కూరలు ఇచ్చాడా? కుక్కలకి, మేకలకి, నక్కలకి ఇచ్చినట్టు, పులులకి ఇచ్చినట్టు. వైల్డ్ యానిమల్స్ అవి. ఆ వైల్డ్ యానిమల్స్ కూరలు ఇస్తాయి. ఆ కూరల్లో ఇమ్యూన్ సిస్టమ్ ఫుడ్ ఎన్వి తినేలాగా లోపల ఇంటెస్టైన్స్ అలా తయారై ఉంది. 48 గంటలు మానవుడు దీనికోసం సెటప్ అయింది. ఇప్పుడు 4G సిమ్ ఉందమ్మా. 4G సిమ్ని మాత్రమే సపోర్ట్ చేసే ఫోన్ ఉంది. 2G ఫోన్లు కొనుక్కున్నప్పుడు చిన్న చిన్న ఫోన్స్ ఉండేవి కదా అప్పుడు. ఆ 2G ఫోన్స్లో 4G సిమ్ వేస్తే సపోర్ట్ చేసేదా? సపోర్ట్ చేయదు. ర్యాము చిన్న ర్యామ్ ఉన్నది ఉంది. ఎక్కువ లోడ్ చేస్తే 16 MB ర్యామ్కి ఎక్కువ డేటా వేస్తే సపోర్ట్ చేస్తుందా? చేయదుగా. 32 MB కావాలి కదా. అంటే మన హ్యూమన్ బాడీ కూడా అది సపోర్ట్ చేయదు. ఓన్లీ వెజిటేరియన్ మేకలలాగా మనం ఆకులు, కాయగూరలు అవే తినాలి. ఎవరు తినమన్నాడు వీళ్ళని? కాబట్టి పెద్ద తినడం మళ్ళీ బిల్డప్. మాంసం తిన్న తర్వాత అమ్మవారు పెద్దమ్మ గుళ్ళోకి లోపలికి వెళ్ళొచ్చు. పర్వాలేదండి. పెద్దమ్మ గుళ్ళు అలాంటి గ్రామదేవతల గుళ్ళోకి వెళ్ళొచ్చు. వెంకటేశ్వర స్వామి ఇలాంటి గుళ్ళకి వెళ్ళకూడదండి. ఎవడ చెప్పారు అసలు? దేవుడికి ఫుడ్కి అసలు దేవుడు మగాడా? దేవుడి గురించి ఏం తెలుసు వీళ్ళకి? ఇస్ గాడ్ మ్యాస్కులైన్? కమాన్ పండితులను రమ్మని ఆన్సర్ చెప్పమను. దేవుడు మగాడా? దేవుడు ఆడదా? ఫెమినైన్? దేవుడు నీకులాగా నాకులాగా మనుషుల్లాగా రూపాలు ఉంటాయా? ఇట్ ఈస్ అ లైవ్ ఎనర్జీ, కరెంట్ లాంటిది. కనబడ్డెవడు? దొంగ పునకాలు, దొంగ వేషాలు వేసి దేవుడితో మాట్లాడాను, దేవుడితో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాను నేను, దేవుడు నాకు పొనకు వచ్చేస్తాడు, మీటలో మాట్లాడుతాడు, పిచ్చ నాన్ సెన్స్లు చెప్తారు వీళ్ళంతా. దేవుడు కనబడతాడా మీకు? కరెంట్ చస్తారు. పిడుగు. దేవుడు అంటే పిడుగు. గవర్నమెంటే ప్రోత్సహిస్తోంది పునకాలని, గెనకాలని. సో ఇట్లాంటి నాన్ సెన్స్ ఉన్న కాలంలో మీకు ఇవన్నీ ఏంటి? తిండికి దేవుడికి సంబంధం ఉండదు. అందువల్ల ప్రతిరోజు ఈ యొక్క జ్యోతిష్కులు ఎక్కువైపోయి, పండితులు, చదువురాని పండితులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? ప్రతిరోజు తల స్నానం చేయాలి. మగవాళ్ళు చేస్తారు, తక్కువ జుట్టు ఉంది కాబట్టి. ఆడదాన్ని ఎక్కువ జుట్టు ఉంటుంది, రోజు ఊడిపోద్ది. భర్తతో కాపురం చేయకు. రోజు నువ్వు సంవత్సరానికి ఒకసారి కలువు, అయితే మరి 6 నెలలకు ఒకసారి కలువు. ఇలా ఫ్రాంక్గా చెప్పావు. ఆ జ్యోతిష్కుడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ పక్కన పడేసి ఈ మాల బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఎన్వి తిన్నప్పుడు నోరు మూసుకొని పక్కన పడేయాలి. పక్కన పడేసి తినేసేయి. అంతేగాని దేవుడి పేరు చెప్పి ఈ మాలలకు అంటగట్టి ఇలా చేయకూడదు అనమాట. మేకల్ని, కోళ్ళని బలివ్వడాలు ఇవన్నీ నిషేధం. అవన్నీ చేయకూడదు. కోళ్ళని మందు పెట్టడము, మందు అమ్మవార్లకు పెట్టడం, ఇదంతా నాన్ సెన్స్. ఎవడిష్టం వాడు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ మాలలకి నియమాలు అనేటటువంటి పాటిస్తే మంచిది. అలాగే ఆడవారు కూడా పీరియడ్స్ టైంలో పక్కన పెట్టాలంటారా? పెడితే మంచిది కదమ్మా. దుష్మన్గాళ్ళు ఉన్నారు కదా. పీరియడ్స్ టైం అంటే ఏంటి? స్త్రీకి వరం అది. స్త్రీ మాతృత్వానికి సంకేతం ఆ 4 రోజులు. ఈమె స్త్రీ అని గౌరవిస్తాడు. మగవాడు ఏమన్నా మెన్స్ట్రువల్ సైకిల్ అవుతాడా? ఆడిక కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఉన్నవాడు, వాడు కనగలుగుతాడు ఒక పిల్లవాడిని? మెన్స్ట్రువల్ సైకిల్ దేవుడిచ్చిన వరం ఆడదానికి. ఆ టైంలో మనము షీఈస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అందుకని అంటుకొట్టకూడదు, ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో తిరగకూడదు, ఇలా పెట్టి నాన్ సెన్స్ అంతా చెప్పారు. కాబట్టి ఈ యొక్క తీసేస్తే ఏమైందా? 4 రోజులు ఈ ఆడవాళ్ళు కూడా తీసేసి పక్కనట్టేసి 5 రోజులకి ఏమన్నా ఇదైపోద్దా వీళ్ళకి? మిగతా టైంలో ధరించాలి. పీరియడ్స్ టైంలో పూజలు చేయాలా, పీరియడ్స్ టైంలో దంచాలా, ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ అరైజ్ అవుతున్నాయి. వీళ్ళ వల్లే పక్కన పెట్టేసేయాలా. చిన్న పిల్లాడు అడిగినట్టు అడిగితే ఎట్లా? స్పిరిచువాలిటీ అంటే మాలలు వేసుకోవడము, ఇవి జపాలు చేసేసి పూనకాలు ఇవి చేయడం కాదు. స్పిరిచువాలిటీ అంటే నీ శరీరాన్ని, మైండ్ని, నీ యొక్క ఆత్మని, మూడింటిని ఒకే లైన్ మీదకి తీసుకెళ్ళి ధన్మని భగవంతుడిలో కలిపేయడం, ఆ పరమాత్మలో కలిపేయాలి. మూడింటిని సింక్రనైజ్ చేయాలా. అండ్ దే షుడ్ కోయిన్సైడ్. ఇవన్నీ ఒకటే లైన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కాంగ్రియన్సీ. ఈ కాంగ్రియన్సీ ఎవరు చేయగలుగుతారు? సాధనకులు చేయగలుగుతారు. ఇవన్నీ ఫస్ట్ స్టెప్స్. ఇవన్నీ ఎల్కేజీ చదవకుండా ఎంబీబీఎస్ చదువుతామా? ఎల్కేజీ చదివి అంత కష్టపడి ఒక 20 సంవత్సరాలు చదివిన తర్వాత అప్పుడు ఎంబీబీఎస్ వస్తుంది మనకి. ఆ విధంగా ఈ మాలలు ఇవన్నీ ధరించిన తర్వాత కొంచెం నాలెడ్జ్, పాజిటివ్ ఎనర్జీలు వచ్చి దేవుడి మీదకి ప్రేమ వెళ్ళి దేవుడి మీదకి మన ఆత్మని, మనం మైండ్ని, ఆత్మని, శరీరాన్ని ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఆ లైన్ తీసుకెళ్ళి పరమాత్మలో కలిపి మోక్షం చేస్తాం. అందుకని మటన్ తిన్నవాడికి మోక్షం ఇవ్వలేదు. భక్త కన్నప్ప ఎవడు? అర్జునుడు. భక్త కన్నప్ప పూర్వజన్మలో అర్జునుడు. మాంసం పెడితే శివుడు తిన్నాడు. దానికి ఒక పెద్ద బిల్డప్లు ఇస్తారు వీళ్ళు. కృష్ణుడు ఆ మాంసం తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు. ఏంటిదంతా?
కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నాడు. ఇవన్నీ కథలు. ఈ గాడిదలకు ఎవరికి కూడా దేవుడు అంటే తెలియదు అనమాట. మనుషుల రూపంలో మనుషులు ఏమనుకుంటాడంటే, ఒక చేప ఏమనుకుంటుందంటే తను పెద్ద చేప, సూపర్ మ్యాన్ అనుకుంటాడు. పెద్ద చేప దేవుడు అనుకుంటుంది. పంది దేవుడు నాకంటే బలమైనది అనుకుంటుంది. మానవుడు కూడా అంతే. మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని దేవుడు మనం అలా అనుకుంటున్నాం. అలా ఉండడు దేవుడు. జగన్మోహనావతారమైనటువంటి రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు భూమి మీద. అందుకే ఇంతకాలం మనం రామా కృష్ణ అంటూ ఎన్ని వేల సంవత్సరాలైనా మనం చేస్తున్నాం. కృష్ణుడు రాముడు పుడితే దుర్మార్గులు కూడా, కంసుడు రావణాసురుడు వీళ్ళందరూ కూడా మెస్మరైజ్ అయిపోయి రామా 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 అంటూ అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. బుద్ధుల్ని బట్టి రావణాసురుడు కంసుడు ఇలాంటి వాళ్ళు అయ్యారు. ఎవ్రీవన్ షుడ్ లవ్ ద గాడ్. ఎవ్రీవన్ మ్యాగ్నెట్ ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షించి లాగేస్తుందో, పరశువేది ఏ విధంగా అయితే బంగారాన్ని ఆకర్షిస్తుందో, రాముడు కృష్ణుడు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు విలన్స్ కూడా భగవంతుడికి మెస్మరైజ్ అయిపోతారు. హరే రామ హరే కృష్ణ అంటూ పాడతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. మా గురువుగారు సుందర చైతన్య స్వాముల వారు మా స్టూడెంట్స్ ఏజ్లో ఇది పాడుతుంటే భారతదేశం, ఆంధ్రదేశం తెలంగాణ కాదు, తెలుగోళ్ళు కాదు, భారతదేశమే ఇలా ఊగిపోయింది. అంటే కృష్ణనామంలో ముంచేశాడు ఆయన. చైతన్య మహాప్రభు అప్పుడు ఆ కాలంలో ఎవరో వచ్చారు ముంచేశారు, అది కాదు. సుందర చైతన్య రంగంలోకి దిగితే కృష్ణనామం ఓం నమో భగవతే వాసుదేవాయ పాడితే ప్రతి ఒక్కడు పాడాల్సిందే, డ్యాన్స్ చేయాల్సిందే. దాట్ ఈస్ సుందర చైతన్య. అలాగే ఇవన్నీ ఏంటి ఫండమెంటల్ స్టెప్స్. ఇప్పుడు నేను చెప్పినవంతా ఎసెన్స్ అంతా కూడా గురువుల కాళ్ళు పిసికి నేర్చుకున్నది. నా సొంత కవిత్వాలు కాదు. నా గురువుల లిస్టు తీస్తే గుండాకి చచ్చిపోతారు. చిన్నజీవ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి ఇలా చుట్టూ తిరిగేవాడిని నేను చదువు అనేసి. మా సుందర చైతన్య స్వామి, ఇలా మా గరికపాటి గారు, చాగంటి గారు స్పీచ్లు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మంచోళ్ళమ్మా, జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళు జ్ఞానయోగంతో వెళ్ళమంటారు. ఆ జ్ఞానయోగానికి వెళ్ళడానికి ఇవన్నీ సహకరిస్తాయి అంతే. అల్టిమేటంగా చదువు రావాలరా, చదువుకోవాలరా గాడిద అని చెప్పి మా మాస్టర్లు అందరూ తిట్టి కొట్టి చెప్పి ప్రేమతో చెప్తే జ్ఞానం వచ్చింది. వాళ్ళ ఆశీర్వాదం వస్తే మనం 2 మొక్కలు చెప్పగలుగుతున్నాం. అంతేగాని ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను పెద్ద గురువుని అని బిల్డప్ ఇస్తే ఎట్లా అమ్మా? మనము చాగంటి గారు, గరికపాటి గారు, మా గురువులైనటువంటి భారతీతీర్థ స్వామి వారు వీళ్ళందరూ భారతదేశాన్ని అలా నడిపించారమ్మా, నడిపించారు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పాదాల్లో మనం ఒక చిన్న రేణువు మాత్రమే. ఎప్పటికీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా చెప్పాలో వస్తుంది. వెళ్ళిపోయి రోజు ఆయన పక్కన పడుకోకల్లా కూర్చొని గురుగారు చెప్పండి అని కాళ్ళు పిసకక్కల్లా. వన్స్ బ్లాస్టెడ్, వన్స్ ఆశీర్వదించే వచ్చేస్తుంది అంతే. కాబట్టి మాలన్నీ వేసుకోవాలా, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతాయి. వేసేయండి అంతే. తులసి మాల చైతన్య మహాప్రభు వేసుకోలేదా? రాధమ్మ తల్లి వేసుకోలేదా? కృష్ణుడు వేసుకోలేదా? తులసి మాలలు వేయండి. రుద్రాక్ష మాలలు శివుడు వేసుకోలేదా? వేసేయండి. అలాగే కరాంగుళి మాలలు ఇవన్నీ కూడా. ఓకేమ్మా? ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.